ఇంతవరకు శ్రీ విద్యలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు చూసాం మనం. ఒకటి మంత్రం, రెండోది యంత్రం, ఇక మూడోది తంత్రం. తంత్రము అంటే అర్చనా విధానం. తంత్రము అంటే ఏదో అర్థంలో తీసుకుని మనం ఏదో అనుకోకర్లేదు. తంత్రము అంటే అర్చనా విధానము అని అర్థం. మనకి భారతదేశంలో గనక మనం చూసినట్లయితే అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది. మన దేశంలో ఉన్నటువంటి వీళ్ళు, ఈ జనులందరూ కూడా అనేకమైనటువంటి దేవతలను పూజిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి దేవతల యొక్క ఉపాసన అనేది జరుగుతోంది. సాధకులు తమ యొక్క కోర్కెల్ని అనుసరించి గురువుని చెప్పినటువంటి ఉపదేశం ప్రకారం ఈ ఉపాసన అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ సాధకుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు ఫలానా కోరిక కావాలి, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. సరే, గురువు గారు ఏదో ఒక మంత్రాన్ని చెప్తాడు. ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే నీ కోరిక తీరుతుందయ్యా అంటాడు. ఇలా గురువు గారి యొక్క ఆదేశానుసారం ఈ ఉపాసన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో యతులకి, గృహస్థులకి, వీళ్ళందరికీ కలిపి 10 రకాలైనటువంటి గురు పరంపరలు ఉన్నాయి. ఈ పరంపర అని అంటాం చూడండి మనం. ఈ గురు పరంపరలు అనేవి 10 రకాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే గిరి, సాగర, భారతి, పురి, అరణ్య, తీర్థ, ఆనంద, నాథ, ఆశ్రమ, ఇలా 10 రకాలైనటువంటి సంప్రదాయాలు. ఇవన్నీ కూడా మొత్తం 10 రకాలుగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇందులో సరస్వతి అనేటటువంటి సంప్రదాయం కూడా ఒకటి ఉంది. సరస్వతి. ఇవి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొన్నేమో యతీశ్వరులకు ఉండేటటువంటివి, అంటే సన్యసించినటువంటి వాళ్ళకు ఉండే సంప్రదాయాలు. కొన్నేమో గృహస్థులకు ఉండేటటువంటి సంప్రదాయాలు. అందుకే రెండూ కలిపి ఏం చెప్పాం మనం. రెండూ కలిపి ఈ రకమైనటువంటి సంప్రదాయాలన్నీ కూడా 10 దాకా ఉన్నాయి అన్నాం. ఇక్కడ ఈ గిరి అనేటటువంటి సంప్రదాయం, వాసుదేవానందగిరి, అమృతానందగిరి, ఇది సంప్రదాయం. అలాగే సాగర అని. ఇప్పుడు భారతి అని ఉన్నదనుకోండి, భారతి అంటే శృంగేరి సంప్రదాయం ఇది. అలాగే అరణ్య, విద్యారణ్యుడు, ఇది అరణ్య అనేటటువంటి సంప్రదాయం. నాథ అనేటటువంటిది గృహస్థులకి ఉన్నటువంటి సంప్రదాయం. అదే చూడండి, ఆదినాథ సమారంభాం, అక్కడ నాథ అని చెప్తూ ఉన్నాం మనం. వీళ్ళంతా సన్యాసులు కాదు, వీళ్ళు గృహస్థులు. అలాగే తీర్థ, ఆశ్రమ, ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో కూడా తేడాలు అనేవి ఉంటాయి. వీళ్ళ సంప్రదాయంలోనే కాదు, ఆచార వ్యవహారాల్లో కూడా తేడాలుంటాయి. ఇవి మనకి తెలిసినటువంటివి. ఇవి కాకుండా పూజా విధానంలో అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. సామాన్యంగా కాదు, అనేక రకాలైనటువంటి ఆచారాలు. వాటిలో ముఖ్యమైనవి ఒకసారి చూద్దాం. చూడండి, కౌళాచారులు అని అంటాం మనం. ఈ మాటను మనం బాగా ఉపయోగిస్తూ ఉంటాం. కౌళాచారులు. కౌళాచారులు అంటే వీళ్ళు లౌకికవాదులు. ఐహికమైనటువంటి సుఖాలకే తప్పించి పరానికి అసలు ప్రాముఖ్యత అనేది ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళకి మోక్షం అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఎంతసేపు కూడా ఈ లోకంలో పొందేటటువంటి సుఖాలు. వీళ్ళు కౌళాచారులు అనబడతారు. ఆధార చక్రాన్ని మాత్రమే వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు.
మూలాధారం అని అంటాం కదా శరీరంలో. ఆ మూలాధార చక్రాన్ని అక్కడే ఆరాధిస్తారు. అందులోనే పరమేశ్వరం ఉన్నది అని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. రెండో వాళ్ళు క్షపణికులు. స్త్రీ యొక్క యోనిని పూజిస్తూ ఉంటారు. వీళ్ళకి పూర్వాది తంత్రాలు, తంత్రశాస్త్రం ఉంది. ఆ తంత్రాలు ఏమిటో మనం తర్వాత చూద్దాం. ఇవి వీళ్ళకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. కాపాలికులు. పంచామృత తంత్రము అనేది వీళ్ళకి ప్రామాణికమైనటువంటి గ్రంథం. దిగంబరులు. రూపభేదం, భూతోడ్డారము, కులాసారము, కులోడ్డీసము, కులచూడామణి, సర్వజ్ఞాన ఉత్తరము, మహాకాళీమతము, అరుణేశము, మోదినీశము, ఇలాంటి తంత్రాలన్నీ కూడా వీళ్ళకి ప్రమాణమైనటువంటివి. ఇతిహాసులు అన్నారు. భైరవయామళము అనేది వీళ్ళకి ప్రామాణికమైన గ్రంథం. వామాచారులు. వీళ్ళు పూర్తిగా తంత్రవాదులు. వామకేశ్వర తంత్రము అనేది వీళ్ళకి ప్రామాణికమైన గ్రంథం. ఇక సమయాచారులు. వీళ్ళు బ్రహ్మవాదులు. వీళ్ళకి ఐహికమైనటువంటి సుఖాలు కావాలి గాని అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మోక్షం. వీళ్ళకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏమిటి అంటే శుభాగమ పంచకము, సనక, సనందన, సనత్కుమార, సుఖ, వశిష్ఠ సంహితలు. ఈ ఐదింటిని కలిపి శుభాగమ పంచకము అని అంటారు. ఇవి వీళ్ళకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. ఇప్పుడు మనం ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళని గురించి చెప్పుకున్నాం. వీళ్లలో కాపాలికులు, దిగంబరులు, ఇతిహాసులు వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వర స్వరూపానికి బలిస్తూ ఉంటారు. పూజా విధానంలో, అర్చనా విధానంలో బలి అనేది ఇస్తారు. బలి అంటే జంతు బలే, నరబలే రెండు ఇస్తారు వీళ్ళు. జంతు బలులు ఇస్తారు, నరబలులు ఇస్తారు. ఇలా గనక చేసినట్లయితే తమ యొక్క కోరికలు తీరతాయి అని వీళ్ళకి నమ్మకం. వీళ్ళు అర్చన చేసేటటువంటి దేవతలు కాళీ, శ్మశాన భైరవి ఇలాంటి ఉగ్రమైనటువంటి దేవతలను మాత్రమే వీళ్ళు అర్చన చేస్తూ ఉంటారు. మనం జానపద కథలు చదువుతూ ఉంటాం చూడండి. వాటిల్లో మహామాంత్రికులు కొంతమంది వస్తూ ఉంటారు. ఆ మహామాంత్రికులందరూ కూడా ఈ కోవకి చెందినటువంటి వాళ్లే. వీళ్ళందరూ కూడా ఐహికమైనటువంటి వాంఛల్ని సాధించాలి అనేటటువంటి కోరికతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని అర్చిస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ సాధకులు వాళ్ళు ఎంత విజ్ఞులైనప్పటికీ కూడా, ఎంత పండితులైనప్పటికీ కూడా ఐహికమైనటువంటి వాంఛలలో కూరుకుపోయి వాళ్ళు ఇలా అజ్ఞానంలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఓ దేవదేవ, ఓ పరమేశ్వర, నా భక్తుల్ని రక్షించడానికి ఏదైనా సరే ఒక మంచి తంత్రాన్ని, అంటే మోక్షదాయకమైనటువంటి తంత్రాన్ని నాకు చెప్పవలసింది అని అడుగుతూ ఉన్నది పార్వతీ పరమేశ్వరుణ్ణి. అదే చూడండి, చతుష్షష్యాతంత్రై సకలమతి సంధాయ భవనం. ఓ పరమేశ్వర, నా భక్తుల్ని ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో ఇప్పటి వరకు నువ్వు 64 రకాలైనటువంటి తంత్రాలు చెప్పావు. 1, 2 కాదు, 64 రకాలైనటువంటి తంత్రాలు చెప్పాడు. ఈ 64 రకాలైనటువంటి తంత్రాలు కూడా వీటిని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పండితులు, మహా గొప్ప పండితులు అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా అజ్ఞానంలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఓ పరమేశ్వర, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఏదైనా సరే మోక్ష సాధనమైనటువంటి ఒక తంత్రాన్ని చెప్పవలసింది అని అడిగింది.
ఆ పరమేశ్వరి. ఈ విషయాన్ని శుభోదయ స్థితిలో చెప్తారు గౌడపాదుల వారు. శుభోదయ స్థితిలో అక్కడ ఉన్నటువంటి 18వ శ్లోకంలో చెప్తారు, మహావిద్యాస్థానం భవతి పరమార్థో భగవతి. ఓ పరమేశ్వర, 64 రకాలైన తంత్రాలు చెప్పావయ్యా, ఇవేం పనికిరావద్దు. నాకు ఏవైనా ఒక మంచి తంత్రం, మోక్ష సాధకమైనటువంటి ఒక తంత్రాన్ని చెప్పవలసింది అని అడిగింది. శాక్తేయంలో కౌలాచారులకి 64 రకాలైనటువంటి తంత్రాలున్నాయని, అలాగే మిశ్రమాచారులకి 8 రకాలైనటువంటి తంత్రాలున్నాయని, సమయాచారులకి మాత్రం సుభాగమ పంచకము అనేటటువంటి 5 తంత్రాలు మాత్రమే ప్రామాణికము అనే విషయం చెప్తూ ఉన్నాడు మనకి. ఇక్కడ మనకి లోకంలో కామ్యవాదులు, మోక్షవాదులు అని 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క ఆచారాలని, వీళ్ళ యొక్క సంప్రదాయాల్ని ఆధారంగా తీసుకుని వీళ్ళందరినీ కూడా మనం 3 రకాలుగా విభజన చేయొచ్చు. వాళ్ళు ఎవరు అంటే, మొట్టమొదటిది కౌలాచారులు, రెండోది మిశ్రమాచారులు, మూడోది సమయాచారులు. ఇలా 3 రకాలుగా వీళ్ళని విభజన చేస్తాం. ఈ విభజన గతంలో కూడా చెప్పుకున్నాం చూడండి. ఆజ్ఞాంతం సకలం ప్రోక్తం తతత్సకల నిష్కలం ఉన్మన్యంతం పరిస్థానం. మనం చెప్పాం చూడండి, గతంలో చెప్పుకున్నాం. శరీరంలో మొత్తం 19 రకాలైనటువంటి చక్రాలున్నాయా, సూక్ష్మ చక్రాలన్నీ కూడా. ఇందులో ఒక జట్టులో 9, రెండో జట్టులో 9, మూడో జట్టులో 1 ఉంది. మొట్టమొదటి జట్టులో ఎక్కడ అంటే ఆజ్ఞాచక్రం దాకా ఉన్నటువంటి 9 చక్రాలు అన్నాం. అవే చెప్పాం మనం. ఆకులే విషు సంజ్ఞేషు శాక్తో వన్నో తదా పునః. ఇవి మొత్తం 9 చక్రాలు అన్నాం. ఈ 9 చక్రాలు ఎందు పరమేశ్వరుని ఆరాధించేటటువంటి వాళ్ళు కేవలము లౌకికవాదులు అన్నాం. ఆ తర్వాత ఇంకో 9 చక్రాలు ఉన్నాయి, అది రెండో జట్టు అన్నాం. మూడో జట్టులో 1 చక్రం ఉంది అన్నాం. ఆ మూడో జట్టులో 1 చక్రంలోనూ అక్కడ పరమేశ్వరుని ఆరాధించేటువంటి వాళ్ళు, అదే పరస్థానం. ఆ పరస్థానంలో పరమేశ్వరుని ఆరాధించేవాళ్ళు ఎవరు అంటే పూర్తిగా మోక్షవాదులు అన్నాం, నిష్కలులు అన్నాం. మొట్టమొదటి ఈ 9 చక్రాల్లో ఆలోచించేవాళ్ళేమో కేవలము లౌకికమైనటువంటి కోరికలున్న వాళ్ళు. 19వ చక్రంలో ఆరాధించేవాళ్ళేమో వాళ్ళు కేవలం మోక్షవాదులు. ఈ మధ్యలో ఉన్నారే వీళ్ళు సకల నిష్కలులు. మొట్టమొదటి వాళ్ళని సకలులని, పైన వాళ్ళని నిష్కలులని, మధ్యలో వాళ్ళని సకల నిష్కలులని అంటారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు చూడండి. వీళ్ళు ఆచరించేటటువంటి ఈ సంప్రదాయాల్ని, ఆచారాల్ని బట్టి మొత్తం అమ్మవారి యొక్క పూజలో 3 రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తోంది. వాళ్ళు ఏమిటి అంటే, మొట్టమొదటి కౌలాచారులు, వీళ్ళు కేవలం లౌకికవాదులు. మూడోది సమయాచారులు, వీళ్ళు మోక్షవాదులు. మరి మధ్యలో రెండోది ఏమిటి? మిశ్రమాచారులు. కసేపది కసేపిది రెండింటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు వీళ్ళు. సకాల నిష్కాలులో ఉన్నాం చూడండి, వాళ్ళు అన్నమాట. ఇలా 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సగుణ బ్రహ్మను గురించి చెప్పేటటువంటి తంత్రశాస్త్రాలనే మనం ఆగమాలు అని అంటాం. సగుణ బ్రహ్మని గురించి చెప్పే తంత్రశాస్త్రం గుర్తుపెట్టుకోండి మాట, నిర్గుణ బ్రహ్మ కాదు. సగుణ బ్రహ్మని గురించి చెప్పేటటువంటి తంత్రశాస్త్రాలనే ఆగమాలు అని అంటారు. సమిష్టిగా కనుక చూసినట్లయితే వీటినే మనం తంత్రశాస్త్రము అనే అంటాం. ఈ ఆగమాలు 3 రకాలుగా ఉన్నాయి. వైష్ణవాగమాలు, శైవాగమాలు, శక్తి ఆగమాలు. అంటే విష్ణుమూర్తిని అర్చించడానికి ఆగమాలున్నాయి, శివుడికి ఉన్నాయి, శక్తికి ఉన్నాయి, ముగ్గురికి ఉన్నాయి. వీటిల్లో శక్తినే
ఆ పరమేశ్వరిగా జగన్మాతగా చెప్పేటటువంటి ఆగమాలు ఏవైతే ఉన్నాయో వాటిని శక్తి ఆగమాలు అని అంటారు. ఈ శక్తి ఆగమాలని మళ్ళీ 3 రకాలుగా విభజన చేయటం అనేది జరుగుతుంది. ఇందులో సాత్విక స్వభావం కలిగినటువంటి ఆగమాలన్నీ కూడా తంత్రాలు అని, రాజస స్వభావం కలిగినటువంటివన్నీ కూడా యామళాలు అని, తామస స్వభావం కలిగినటువంటి డామరములు అని, ఇలా 3 రకాలుగా విభజన అనేది చేశారు. ఇప్పుడు అసలు ఈ కౌళాచారము అని అన్నాం కదా, ఈ కౌళాచారము కౌళాచారులు వీళ్ళేమిటో వీళ్ళ సంగతి చూద్దాం ఒకసారి. అసలు కౌళాచారులు అంటే ఎవరు? మనకి చతుర్విధ పురుషార్థాలు అని ఉన్నాయి. ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాల్లోనూ మధ్యలో ఉన్న రెండింటికే అంటే అర్ధకామాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ కౌళాచారులు. వీళ్ళకి కేవలము బాహ్య పూజే తప్పించి అంతఃపూజ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళ మోక్షంతో అవసరం లేదు. వీళ్ళకి వాళ్ళ యొక్క కోరికలు తీరడమే కావాలి. వీళ్ళు ఆధార చక్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని అర్చన చేస్తారు. కౌళ ఆగమాలు అని చెప్పబడేటటువంటి 64 రకాలైనటువంటి ఆగమాలు వీళ్ళకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. ఈ 64 రకాలైనటువంటి ఆగమాలే పరమేశ్వరి యొక్క పూజకి ఉత్తమమైనటువంటివి అని చతుశ్శతిలో చెప్తూ ఉన్నారు. చతుశ్శతి అనేటటువంటి గ్రంథంలో అక్కడ చెప్తూ ఉన్నారు. పరమేశ్వరి పూజకి ఈ 64 రకాలైనటువంటి ఆగమాలు కూడా చాలా ఉత్తమమైనటువంటివి అని చెప్తున్నారు. చతుష్షష్టి తంత్రాణి మాతృణాముత్తమాని చ. ఈ 64 రకాలైనటువంటి తంత్రాలే ఈ ఆగమాలు. వాటినే తంత్రాలు అంటున్నాం మనం. ఇవి ఆ పరమేశ్వరి పూజకి ఉత్తమమైనవి అంటున్నారు. ఏమిటి ఈ 64 రకాలైనటువంటి తంత్రాలు? ఈ తంత్రాలు ఒకసారి చూద్దాం మనం. ప్రతి చోట కూడా 64 రకాలైనటువంటి తంత్రాలు అనే చెప్తారు తప్పించి వాటిని గురించి ఒక్క మాట కూడా చెప్పరు. అందుకని ఒక్కసారి ఆ తంత్రాలు ఏమిటో చూద్దాం. మహామాయా శంబరంచ యోగిని జాల శంబరం తత్వశంబరకంచైవ భైరవాష్టకమేవ చ బహురూపాష్టకంచైవ యమలాష్టకమేవ చ చంద్రజ్ఞానం మాలినీంచ మహాసమ్మోహనం తథా వామజుష్టం మహాదేవం వాతులం వాతులోత్తమం హృద్భేదం తంత్రభేదం చ గుహ్యతంత్రం చ కామికం కళానాదం కళాసారం తలాన్యతు కుండికామతం మతోత్తరం చ వీణాఖ్యం త్రోతలం త్రోతలోత్తరం పంచామృతం రూపభేదం భూతోడ్డామరమేవ చ కులాసారం కులోడ్డీశం కులచూడామణిస్తదా సర్వజ్ఞానోత్తరం చైవ మహాకాళీమతం తదా అరుణేశం మోదినీశం నికుంఠేశ్వరమేవ చ పూర్వ పశ్చిమ దక్షిణం చ ఉత్తరం చ నిరుత్తరం విమలం విమలోద్ధం చ దేవీమతమత పరం. ఇవి 64 రకాలైనటువంటి తంత్రాలు అన్నాడు. ఈ 64 రకాలైనటువంటి తంత్రాలని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు. ఇందులో ఏం చెప్పబడ్డాయి అంటే పరమేశ్వరుని గురించి చెప్పబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా అవైదికములు, నీతి బాహ్యములు అని చెప్తూ ఉన్నాం. ఈ తంత్రాలు మనం ఆచరించకూడదు. కూడదు అంటే కూడదు అంతే. ఈ తంత్రాలు ఆచరిస్తే ఏదో గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది కదండి. వచ్చినా సరే ఈ ఫలితాలన్నీ కూడా మహాదుఖానికి హేతువులు, సామాన్యం కాదు. ఇది మహామోహం. ఈ తంత్రాలను మనం ఆచరించకూడదు. ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్దదైనటువంటి దుఃఖంలో పడిపోతారు, సామాన్యంగా కాదు.
మనం ఈ జానపద కథల్లోనే చూస్తూనే ఉంటాం. చూడండి, ఈ మాంత్రికుడు ఆచరించేవన్నీ ఈ తంత్రాలే. చివరగా అతని యొక్క గతి ఏమవుతుంది అనే సంగతి మనం చూస్తాం. చూడండి, అతను చెప్తూనే ఉంటాడు, నేను పొరపాటు చేశానయ్యా, ఈ మంత్రాలు, ఈ తంత్రాలు ఇవన్నీ కూడా నేను అనవసరంగా వీటిని సాధన చేశాను, నేను పొరపాటు చేశాను అని చివరిలో పశ్చాత్తాపడతాడు. ఇవన్నీ కూడా దుఃఖహేతువులు. అందుకని ఈ తంత్రాలు అవైదికములు, నీతి వాక్యములు, వీటిని వదిలేయాలి అని చెప్తూ ఉన్నాం. లోకంలో మహాజ్ఞానులైనటువంటి విద్వాంసులు కూడా వీటి యొక్క భ్రమలో పడిపోతారు. అటువంటివి, అంత గొప్పదైనటువంటివి ఈ తంత్రాలు. అసలు ఈ తంత్రాల్లో ఏం చెప్పారు అనే విషయం, ఏమున్నది అనే విషయం ఒకసారి చూద్దాం. చూడండి, మొట్టమొదటిది మహామాయా శాంబరము. మాయా ప్రపంచాన్ని నిర్మింపజేసేటటువంటి తంత్రం ఇది. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రాక్షసుడు మాయను సృష్టించాడు అని అంటారు. చూడండి, అదే మహామాయా శాంబరం. ఈ విద్య ఇది. అలాగే యోగిని జాల శాంబరము, ఇది కూడా మాయా ప్రధానమైనటువంటి విద్యే. ఇందాక చెప్పినటువంటి ఈ మహామాయా శాంబరానికి సరిపోయినటువంటి సమానమైనటువంటి విద్య ఇది కూడా. మూడవది తత్వశాంబరం, ఇంద్రజాల మహేంద్రజాలాలకు సంబంధించినటువంటిది. ఇక భైరవాష్టకము అంటే ఇది మొత్తం 8 రకాలైనటువంటి తంత్రాలు. అష్టకము అని చెప్తున్నాం కదా, భైరవ తంత్రం అన్నమాట ఇది. 8 రకాలైనటువంటి భైరవులు ఉన్నారు. సిద్ధ భైరవ, వటుక భైరవ, కాలభైరవ, కాలాగ్ని భైరవ, కంకాళ భైరవ, యోగిని భైరవ, మహాభైరవ, శక్తి భైరవ. ఇవి మొత్తం 8 రకాలైనటువంటి తంత్రాలు. ఇవన్నీ కూడా నిధి నిక్షేపాలు కనుక్కోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక బహురూపాష్టకం, ఇవి కూడా 8 తంత్రాలు. ఇవి కూడా అవైదికాలు, పూర్తిగా అవైదికాలు. ఏమిటివి అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, నారసింహి. ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, అదేంటండి ఈ దేవతలంతా మరి వైదికమైనటువంటి దేవతలే కదా, ఈ తంత్రాలు అవైదికమేమిటి? దేవతలు వైదికమే, కానీ తంత్రాలు అవైదికం. అంటే ఆ పూజా విధానం అవైదికం, దాన్ని మనం చేయకూడదు, అది నిషేధం. ఇక యమళాష్టకము అని అన్నారు. ఇక్కడ కామ్య సిద్ధంబ అని ఒక దేవత ఉంది. అంటే నీ కోరికలు సిద్ధింపజేసేవంటే దేవత, ఆవిడే కామ్య సిద్ధంబ. అంటే ఆవిడికే యామళ అని ఇంకో పేరు, యామళ అని అంటారు ఆవిడ్నే. ఆ కామ్య సిద్ధాంబ ప్రతిపాదితమైనటువంటి తంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి యామళాష్టకము అని పేరు. ఇవన్నీ కూడా పూర్తిగా అవైదికమైనటువంటివి. మరి ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఎక్కడున్నాయి అంటే వీటిల్లో కొన్ని యామళ గ్రంథాలు చెప్పగలం మనం. భైరవ యామళం, రుద్రయామళం, ఇలాంటివన్నీ కూడా ఇందులోవే. ఇక చంద్రజ్ఞానం, చంద్రజ్ఞాన విద్య అని అంటాం మనం. ఈ చంద్రజ్ఞానము అనేది కాపాలిక మత సంబంధమైనటువంటిది. ఈ చంద్రజ్ఞాన విద్య, చంద్రజ్ఞాన విద్య అనేది సమయాచారంలో ఉంది, కౌళాచారంలో కూడా ఉంది. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఈ చంద్రజ్ఞాన విద్య అనేది కౌళాచారంలోది, అంతేగాని సమయాచారంలోది కాదు. అందుకని ఇది నిషేధం. ఇక మాలిని తంత్రం, దీన్నే మాలిని విద్యాతంత్రము అని కూడా అంటారు. దీంట్లో
సముద్రయానం గురించి వివరిస్తుంది. ఆ తర్వాత మహాసమ్మోహనం, మేల్కొన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయినట్టుగా మైకంలో పడిపోతారు దీన్ని గనక మనం ప్రయోగిస్తే. ఇది అస్సలు నీతి బాహ్యం. 14 సంవత్సరాలు వయసున్నటువంటి బాలుడి యొక్క నాలుక తెగ్గోసి ఈ తంత్రాన్ని చేయటం అనేది జరుగుతుంది. అందుకే ఇది పూర్తిగా అవైదికము, నీతి బాహ్యము అని చెప్తూ ఉన్నాం. ఇందులో చాలా తంత్రాలు ఇలాగే ఉంటాయి, ఇంతకన్నా ఇంకా నీచంగా ఉంటాయి. అలాగే వామజుష్టము, మహాదేవము, ఈ 2 తంత్రాలు ఇవి పూర్తిగా వామాచారానికి సంబంధించినటువంటివి. వాతులము, వాతులోత్తరము, కామికా తంత్రము, ఈ మూడింటిలోనూ ఆకర్షణ మొదలైనటువంటి ప్రక్రియ అనేది ఉన్నది. ఇది పూర్తిగా అవైదికం కాదు, కానీ కొంత భాగం అవైదికం. అయితే మంత్రశాస్త్రంలో ఏం చెప్పాడు అంటే అందులో కొంచెం అవైదికం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలేసేయమన్నాడు. కాబట్టి ఇది కూడా నిషేధమే. హృద్భేద తంత్రము, ఇందులో షట్చక్ర భేదన, సహస్రదళ పద్మం, వీటన్నింటినీ వివరించడం జరిగింది. అయితే పద్ధతి వేరు, వామాచార పద్ధతిలో ఉంది, అందుకని ఇవి నిషేధం. తర్వాత తంత్రభేదం, సహ్యతంత్రం, వీటిల్లో మారణ విద్యలు చెప్పారు. కళావాద తంత్రం, ఇందులో చంద్రకళ యొక్క ప్రతిపాదన అనేది చెప్పబడింది. అయితే పరదారాగమనము అనేది ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇతరుల యొక్క భార్యలతో సంబంధాలు పెట్టుకోవటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. అందుకే ఇది నిషేధము, అవైదికము, నీతి బాహ్యము అన్నారు. కళాసార తంత్రం, దీనిలో వర్ణముల యొక్క ఆధిక్యత అనేది చెప్పబడింది, వామాచార సంప్రదాయంలో ఉంటుంది. కుండికా మతం, ఇది ఘటికా సిద్ధహేతువు. ఘటికా సిద్ధం అంటే ఇక్కడ ఘటిక అంటే పానపాత్ర. మన చేతిలో ఆ పాత్ర అనేది ఉంటుంది, పానపాత్ర. మనం ఎంత తాగినా అందులో ఆ మధు అనేది అట్లా వస్తూనే ఉంటుంది. అది ఘటికా సిద్ధం అంటే ఇక్కడ. మతోత్తరం, ఇందులో రససిద్ధి అనేది చెప్పబడింది, బంగారం తయారు చేయటం. వీణాఖ్యాతంత్రము, వీణ అనేది ఒక యక్షుడి పేరు. ఈ తంత్రాన్ని గనక ఉపాసన చేసినట్లయితే వీణ అనేటటువంటి యక్షిణి మనకు వశం అవుతుంది. ఇది సంభోగ యక్షిణి. త్రోత్తర తంత్రం, ఇందులో ఘటికా సిద్ధి, ఇందాక చెప్పిన పానపాత్ర, అంజన సిద్ధి, అంజనం వేయటం మీకు తెలుసు కదా, అంజనం. పాదుకా సిద్ధి అంటే ఆ పాదుకలు దొడుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు చూడండి, ఆ పాదుకా సిద్ధి, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. త్రోతలోత్తరం, 576 కోట్ల మంది యోగిని దేవతలు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా గతంలో మనం. మహాచతుషష్ఠి కోటి యోగిని కన సేవిత అన్న అమ్మవారిని. ఈ 576 కోట్ల మంది యోగిని దేవతల్ని కూడా మనకి దర్శింపజేసేటటువంటిది, అది త్రోతలోత్తరం. ఇక పంచామృత తంత్రము, అమృతాన్ని గురించి చెప్పారు. అంటే చావు అనేది లేకుండా ఉంటుంది అని చెప్పారు ఇందులో. ఆ తర్వాత రూపభేదం, భూతోడ్డారం, కులాసారం, కులోడ్డీశం, కులచూడామణి, ఈ 5 తంత్రాలు కూడా పూర్తిగా మారణహేతువులు. అలాగే సర్వజ్ఞానోత్తరం, మహాకాళీ మతము, అరుణేశము, మోదినీశము,
నికుంఠేశ్వరము అనే 5 తంత్రాలు. ఇవి కాపాలిక దిగంబర మతాలకి చెందినటువంటివి. ఆ తర్వాత పూర్వ, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, నిరుత్తర, విమలము, విమలోత్తము, దేవీ మతము. ఇవి మొత్తం 8 తంత్రాలు. ఇవి దిగంబర మతానికి, క్షపణకులకి సంబంధించినటువంటివి. ఇవి మొత్తం 64 రకాలైనటువంటి మంత్రాలు, ఈ తంత్రాలు. ఈ తంత్రాలే లోకంలో ఉన్నటువంటి ఎటువంటి వాడినైనా సరే, ఎంత గొప్పవాడినైనా సరే, ఎంత పండితుడినైనా సరే ఆ మహామోహంలో పడేసి అతన్ని అజ్ఞానిగా చేసేస్తున్నాయి అని అంటుంది ఆ పార్వతీదేవి. అందుకే ఏదైనా సరే మోక్ష సాధకమైనటువంటి ఇంకో తంత్రాన్ని చెప్పు స్వామి అని ఆ పరమేశ్వరుని అడిగింది. ఈ తంత్రాలన్నీ కూడా ఐహికమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. ఐహికమైనటువంటి ఫలితాలు ఇస్తే పోనీ కొంతవరకు మనం పర్వాలేదు, మనం ఆచరించవచ్చు. కానీ అవైదికము, నీతి బాహ్యము ఇవి. ఇందాక చెప్పాను చూడండి, ఆ తంత్రంలో పరదారాగమము అనేది ఉంటుంది అన్నాం. మరి ఇవన్నీ కూడా సామాజిక పరమైనటువంటి నీతి, న్యాయం, ధర్మం వీటన్నింటినీ కూడా పోగొడతాయి. అవి లేకుండా చేస్తాయి. అందుకని ఈ తంత్రాలు ఏవి కూడా పనికిరావు, నీతి బాహ్యములు, ఇవన్నీ కూడా వదిలేయాలి అని చెప్పారు. అయితే ఈ కౌళాచారులు ఏం చేస్తారు అసలు? వీళ్ళు ఎవరిని అర్చన చేస్తారు అంటే, షట్చక్రాల్లోనూ ఉన్నటువంటి అడుగున ఉన్నటువంటి ఆధార చక్రాన్ని మాత్రమే అర్చన చేస్తారు వీళ్ళు. కుహు అంటే పృథివీ అని అర్థం, పృథివీ తత్వం. కుహు అంటే పృథివీ తత్వము. ఇది షట్చక్రాల్లోనూ ఏ చక్రంలో ఉంటుందో దాన్నే కులము అని అంటారు. ఇది ఆధార చక్రంలో ఉంటుంది. అందుకే ఆధార చక్రము అనేది భూతత్వాత్మకమైనటువంటిది అని చెప్తాం. శ్రీచక్రానికి బాహ్య పూజ చేసేటటువంటి వాళ్ళు కేవలము కామ్యసిద్ధి కోసమే చేస్తారు. ఎవరైనా సరే శ్రీచక్రాన్ని ఎదురకుండా పెట్టుకుని దాన్ని అర్చన చేస్తున్నారు అంటే ఏదో కోరికలు తీరాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ అర్చనా విధానం అనేది చేస్తూ ఉంటారు. మనమైనా అంతే. ఇప్పుడు మనం కూడా చూడండి, బంగారం శ్రీచక్రం, వెండి శ్రీచక్రం, మరకత శ్రీచక్రం ఇవన్నీ తెచ్చి ఎదురకుండా పెట్టుకుని దానికి అభిషేకం చేస్తూ ఉన్నాం, దాన్ని అర్చన చేస్తూ ఉన్నామంటే మనకేదో ఒక కోరిక తీరాలి అనేటటువంటి దీంతోనే మనం ఈ అర్చనలో అనేది చేస్తూ ఉన్నాం. ఇదే కౌళాచారం అంటే. అందుకే వీళ్ళందరూ కూడా పృథ్వీ తత్వాత్మకమైనటువంటి ఆధార చక్రాన్ని పూజిస్తారు. ఎవరు? ఈ కౌళాచారులు. కాబట్టి వీళ్ల పూజని కౌళము అని, వీళ్లు పాటించేటటువంటి ఆచారాన్ని కౌళాచారము అని అంటారు. వీళ్ళు శ్రీచక్రాన్ని భూర్జరీ పత్రం మీద గాని, పట్టు వస్త్రం మీద గాని, బంగారపు రేకు, వెండి రేకు, రాగి రేకు, ఇలా దేని మీద అయినా రాసి గాని ఆ శ్రీచక్రాన్ని పూజ చేస్తారు. వీళ్ళు చేసేటటువంటి ఈ పూజని కౌళ పూజ అని అంటారు. షట్చక్రాల్లోనూ ఆధార స్వాధిష్టానాలు రెండూ కూడా అంధకార బంధురాలు. వాటిల్లో కౌళులకి మాత్రమే ప్రవేశము అనేది ఉన్నది, వాళ్ళకే అధికారము అనేది ఉంది. భైరవయామణంలో చెప్తాడు చూడండి, చతుర్భిశివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తదా చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకం చతురస్రం చ చత్వారి
శివచక్రాన్యనుక్రమాతు 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలతో కూడి ఉన్నటువంటి చక్రాన్ని, ఈ 9 చక్రాలు కలిగినటువంటి దాన్నే శ్రీచక్రము అని అంటారు. ఇందులో త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము అనే 5 కూడా శక్తి చక్రాలు కాగా, బిందువు బిందుశ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకం. బిందువు, అష్టదళం, షోడశదళం, చతురస్రంచ చత్వారి, భూపురం. ఈ 4నేమో శివచక్రాలు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ కౌళాచారంలోకి వచ్చేటప్పటికీ ఆధార చక్రమే త్రికోణము, అందులో బిందువు ఉన్నది అని ప్రసిద్ధి. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆధార చక్రమే త్రికోణం, అందులోనే బిందువు ఉన్నది, ఈ మాట చాలా ప్రసిద్ధి. ఈ కౌళమతం ప్రకారం త్రికోణమే బిందువు ఉండేటటువంటి స్థానం. త్రికోణే బైందవం సృష్టం, త్రికోణంలోనే బిందువు అనేది ఉంటుంది. ఈ బిందువే త్రికోణమునందు ఆరాధింపదగినటువంటిది. బిందువుని మాత్రమే ఆరాధించాలి. బిందువు ఎక్కడ ఉండాలి? త్రికోణంలో ఉండాలి. బిందువు మిగిలినటువంటి చోట్ల ఎక్కడో ఉంటే ఆరాధించకూడదు. వృత్తంలో ఉండే బిందువుని ఆరాధించకూడదు, చతుర్కోణంలో ఉండే బిందువుని ఆరాధించకూడదు, షట్కోణంలో ఉండే బిందువుని ఆరాధించకూడదు. త్రికోణంలో ఉండేటటువంటి బిందువుని మాత్రమే ఆరాధించాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే కౌళులు త్రికోణాన్ని పూజిస్తారు. ఈ త్రికోణము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం శాస్త్రం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా చెప్పుకోవడం అనేది జరుగుతోంది. చూడండి, ఈ త్రికోణము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శ్రీచక్రంలో మధ్యలో ఉన్నటువంటి త్రికోణం, 8వ ఆవరణ, అది త్రికోణం అంటే. రెండోది స్త్రీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యోని, అదే త్రికోణం అని వీళ్ళు భావన చేస్తూ ఉన్నారు. అయితే ఈ కౌళాచారులను మళ్లీ 2 రకాలుగా విభజన అనేది చేస్తారు. ఇందులో పూర్వ కౌళులు, ఉత్తర కౌళులు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటారు. ఈ పూర్వ కౌళులు శ్రీచక్రాన్ని భూర్జరీ పత్రం మీద, పట్టు వస్త్రం మీద, బంగారపు రేకు, వెండి రేకు, రాగి రేకు, ఇట్లా దేని మీదైనా సరే రాసి అందులో ఉన్నటువంటి త్రికోణాన్ని పూజ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఆచారం ఉంది చూడండి. కొంతమంది చేతికి ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉంగరంలో ఏముండదు, త్రికోణం గీసి ఆ త్రికోణంలో మధ్యన బిందువు ఉంటుంది, అంతే ఉంగరం ఉండేది. త్రికోణము, త్రికోణంలో ఉన్నటువంటి బిందువు ఇదే ఉంగరంగా చేసి చేతికి పెట్టుకుంటూ ఉన్నారు కౌళులు అన్నమాట. కౌళాచారం త్రికోణాన్ని, ఆ త్రికోణంలో ఉన్నటువంటి బిందువుని మాత్రమే వాళ్ళు ఆరాధిస్తారు. వీళ్ళందరూ కూడా పూర్వ కౌళులు. మరి ఉత్తర కౌళులు అంటే ఎవరు? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం చూడండి, స్త్రీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యోనిని అర్చన చేస్తారు. ఇక్కడ ఈ కౌళాచారంలో ఉన్నటువంటి వాళ్ళకి శివుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు. ఇక్కడ శక్తి మాత్రమే ఉన్నది వీళ్ళకి. శివుడు అనేవాడు లేడు. కాబట్టి శివశక్తులు ఇద్దరు కలవటము, ఇక్కడ ఈ సమాగమము ఇట్లాంటివే ఉండవు. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది కేవలము శక్తి మాత్రమే. అందుకే శ్రీచక్రంలో కూడా తయారు చేసేటప్పుడు 5 కోణాలు ఉన్నటువంటి చక్రాలు, 2 దళాలు ఉన్నటువంటి చక్రాలు, 1 బిందువు, 1 భూపురం, ఇవి ఉండాల్సినటువంటివి. ఈ తయారు చేసేటువంటి సంప్రదాయంలో కొంతమంది దళాలు కూడా కోణాలుగానే చెక్కేస్తున్నారు. అష్టదళము, షోడశదళము 2 ఉన్నాయి కదా, ఇవి కూడా వాళ్ళ కోణాల్లాగానే చెక్కేస్తున్నారు. అప్పుడు అవి కూడా కోణాలే అయిపోతాయి. అప్పుడు ఏమవుతూ ఉన్నాయి? త్రికోణము, అష్టకోణము, దశారయుగ్మము, చతుర్దశారము, ఆ తర్వాత ఉన్నటువంటివి అష్టదళం, షోడశదళం కూడా, ఈ 2 కూడా కోణాలే అయిపోతూ ఉన్నాయి. అంటే 7 చక్రాలు కోణ చక్రాలు అవుతున్నాయి. అప్పుడు శ్రీచక్రంలో ఈశ్వరుడు అనేవాడు ఉండడు, అది కేవలము శాక్తేయం అవుతుంది.
అందుకే అది మనకి పూజకి పనికిరాదు అని నిష్కర్షగా చెప్పాను చాలాసార్లు మీకు. శ్రీచక్రం శివయోరూపు అంటే శివచక్రాలు శక్తి చక్రాలు రెండూ ఉన్నటువంటి చక్రం మాత్రమే మనకి పూజకి అర్హమైనటువంటిది. అంతేగాని పూర్తిగా కోణాలు ఉన్నటువంటి శ్రీచక్రం మాత్రం మనకి పూజకి పనికిరాదు. మనం శాక్తేయులం కాదు. సరే, ఇప్పుడు పూర్వకౌళులు ఉత్తర కౌళులు ఇద్దరు కూడా ఈ వివిధ రకాలైనటువంటి అర్చనలు చేస్తారు అని చెప్పుకున్నాం. వీళ్ళు చేసేవంటి పూజలు రెండూ కూడా పూర్వకౌళులు చేయనివ్వండి, ఉత్తర కౌళులు చేయనివ్వండి, ఏదైనా సరే బాహ్య పూజ అంటారు దీన్ని. ఈ కారణం చేతనే వీళ్ళకి ఆధార చక్రము అనేది పూజనీయమవుతూ ఉన్నది. ఈ ఆధార చక్రంలో ఉండేటటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉన్నదో దాన్నే వీళ్ళ కౌళిని అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. శ్రీచక్రంలో ఈ త్రికోణం ఉన్నది అన్నాం. ఇప్పుడు ఈ త్రికోణాన్ని పూజించేటప్పుడు త్రికోణ పూజలో కౌళినియే ఉపాస్య, కౌళినినే వీళ్ళు అర్చన చేస్తారు. ఆధార చక్రంలో కుండలిని శక్తి అనే సర్పాకారం ధరించి తోకను నోటితో కరిచి పట్టుకున్నట్లుగా అలా ఉంటుంది. అది నిద్రావస్థలో ఉంటుంది. నిద్రావస్థలో ఉన్నటువంటి దేవత ఎక్కడా కూడా అర్చనకి పనికిరాదు. కానీ కౌళాచారంలో మాత్రం నిద్రావస్థలో ఉన్నప్పటికీ ఈ కుండలిని శక్తి అనేది పూజింపదగినదే. అందుకే ఈ పూజని కౌళులు చేసేటువంటి పూజని తామిశ్రకము అని అంటారు. ఆధార స్వాధిష్టానాలు రెండూ కూడా అంధకార బంధురాలు. వాటి మీద కేవలము కౌళాచారులుగా మాత్రమే అధికారము అనేది ఉంది. ఇక్కడ కుండలిని ప్రబోధము అనేది ఎప్పుడు కలుగుతుందో ఆ క్షణంలోనే కౌళలకి ముక్తి అనేది కలుగుతుంది. ఆ క్షణంలోనే వాళ్ళకి ఆ ముక్తి అనేది కలుగుతుందంటే అందుకే కౌళుల్ని క్షణముక్తులు అని అంటారు. ఈ కౌళాచారం వాళ్ళకి త్రికోణంలో భైరవి భైరవులు వీళ్ళిద్దరూ కూడా పూజనీయమైనటువంటి వాళ్ళు. ఎవరి భైరవి భైరవులు? జపాకుస్మ సంకాసౌ మధుఘూర్నితలోచనౌ జగత పితరౌ వందే భైరవి భైరవాత్మకౌ. జపాకుస్మ సంకాసౌ అంటే ఎర్రని వర్ణము కలిగినటువంటి వాళ్ళు. జపాకుస్మము అంటే మనకి మందార పువ్వు. అటువంటి ఛాయలో ఉన్నటువంటి వాళ్ళు మధుగూర్ని చలోచనవు మధుపానము చేత మత్తెక్కినటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు. ఈ చరాచర జగత్తుకు మాతాపితృలు తల్లిదండ్రులైనటువంటి ఆ భైరవికి భైరవాత్మకుడికి ఇద్దరికి కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. జగత పితరౌ వందే భైరవి భైరవాత్మకౌ, వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తున్నాను అని చెప్తాడు. ఇక్కడ ఈ కౌళాచారంలో సాధకులు ఈ భైరవి భైరవులు ఇద్దరితోనూ కూడా ఐక్యం పొందటం అనేటటువంటిదే ముఖ్యం. అందుకే బిందువుని పూజించేటప్పుడు స్త్రీ పురుషులు భైరవాకారమైనటువంటి దిగంబరత్వాన్ని ధరించి వీళ్ళు కూడా దిగంబరులైపోతారు. అలా దిగంబరులై ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. వామాచార సంప్రదాయంలో మధువు, మత్స్యము, మాంసం వీటితో సమారాధన అనేది చేస్తారు. ఉత్తర కవులు స్త్రీ యోనిలో ఉన్నటువంటి మన్మథ ఛత్రాన్ని బిందువుగా భావించి దాన్ని పూజిస్తూ ఉంటారు. అందుకే ఇది పూర్తిగా అవైదికము, నీతి బాహ్యము అని చెప్తూ ఉన్నారు. కవులు ఈ పరమేశ్వరుణ్ణి నవాత్మకముడు లేదా నవవ్యూహాత్మకుడు అని అంటారు. నవాత్మకుడు లేదా నవవ్యూహాత్మకుడు అని అంటారు. మరి నవవ్యూహాలు అంటే ఏమిటి? ఇది మళ్ళీ మనకు అనుమానం వస్తుంది.
నవవ్యూహాలు అంటే ఏమిటి? కాలవ్యూహ కులవ్యూహో నామవ్యూహస్తదైవ చ జ్ఞానవ్యూహస్తదా చిత్తవ్యూహ స్వాత్తదనంతరం నాదవ్యూహస్తదా బిందువ్యూహస్యాస్తదనంతరం కాలవ్యూహస్తదా జీవవ్యూహస్తాదితే నవా. ఈ రకంగా ఈ మొత్తం 9 ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఏమిటవి? కాలవ్యూహం, కులవ్యూహం, నామవ్యూహం, జ్ఞానవ్యూహం, చిత్తవ్యూహం, నాదవ్యూహం, బిందువ్యూహం, కళావ్యూహం, జీవవ్యూహము. ఇవి మొత్తం 9 రకాలైనటువంటి వ్యూహాలు. ఇప్పుడు ఒక్క నిమిషం ఈ వ్యూహాలు ఏమిటో కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ కాలవ్యూహము అంటే ఏమిటి? నిమిషం మొదలు కల్పాంతం వరకు ఉన్నటువంటి కాలం, ఈ కాలం యొక్క సముదాయం, దాన్నే కాలవ్యూహము అని అంటారు. కులవ్యూహము ఎరుపు, తెలుపు, పసుపు, నీలము మొదలైనటువంటి రంగుల్ని గురించి మనకి తెలియజేసేటటువంటిది. నామవ్యూహము ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి పేర్లున్నాయో ఆ పేర్లన్నీ కూడా మనకి తెలియజేసేటటువంటిది. జ్ఞానవ్యూహము ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే విజ్ఞానం. అది ఇక్కడ జ్ఞానవ్యూహము అంటే. చిత్తవ్యూహము అహంకారము, చిత్తము, బుద్ధి, మహత్తత్వము, మనస్సు అనేటటువంటి అహంకార పంచకము అని అంటాం దీన్ని. ఈ అహంకార పంచకాన్ని గురించి మనకి తెలియజేసేది. అహంకార పంచకము అంటే అహంకారము, చిత్తము, బుద్ధి, మహత్తత్వము, మనస్సు. ఈ 5ంటిని అహంకార పంచకము అంటారు. వీటిని గురించి తెలియజేసే చిత్తవ్యూహము. ఆ తర్వాత నాదవ్యూహము రాగము, ఇచ్ఛ, కృతి, ప్రయత్నము, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వీటన్నింటినీ గురించి మనకి తెలియజేసేటటువంటిది. ఇది నాదవ్యూహము అంటే. బిందు వ్యూహము ఆధారము మొదలైనటువంటి షట్చక్రముల యొక్క సమూహము. దీని గురించి తెలియజేసే, షట్చక్రాలని గురించి తెలియజేసేది. కళావ్యూహము 50 కళలైనటువంటి వర్గ స్వరూపాలైనటువంటి అక్షరాలని గురించి మనకి తెలియజేసేటటువంటిది. కళావ్యూహము అంటే అక్షర సమామ్నాయం, వర్ణ సమామ్నాయాన్ని గురించి మనకి తెలియజేసేది. ఇక జీవవ్యూహము అని అంటూ ఉన్నాడు 9వది. భోక్తలైనటువంటి జీవుల యొక్క సమూహాన్ని గురించి మనకి తెలియజేసేదే జీవవ్యూహము. అయితే నవవ్యూహాత్మకో దేవః పరానంద పరాత్మక నవాత్మా భైరవో దేవో భుక్తి ముక్తి ప్రదాయక పరానంద పరాశక్తి చిద్రూప ఆనంద భైరవీ తయోర్యదా సామరస్యం జగదుత్పత్యదే తదా. పరానందుడు, పరాత్మకుడు అయినటువంటి ఆ భైరవుడు నవవ్యూహాత్మకుడు. ఆయనే ఈ నవవ్యూహాత్మకుడు. ఆయనే భుక్తి ముక్తి ప్రదాత. పరానందమైనటువంటి ఆ పరాశక్తి చిద్రూపైనటువంటి ఆనంద భైరవి అవుతుంది. ఈ భైరవి భైరవులకి ఇద్దరికీ కూడా సామరస్యము అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ జగత్తు అనేది ఉత్పత్తి అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి కామకళా విద్యలో వివరించడం జరిగింది.